దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళదాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాతో అంటూ ఉన్నాడు. ఇర్మియా ద్వారా ఆనాటి జనులైన వారికి, ఇశ్రాయేలు సమాజమునకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఇశ్రాయేలు వారలారా, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? మీరు నా చేతిలో ఉన్నారు అని యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా ఆయన అన్నాడు, నేను చేయలేనా కుమ్మరి వాని చేతిలో ఉన్నట్లు అని అంటా ఉన్నాడే. అంటే కుమ్మరి మట్టితో ఏం చేయగలడు అన్నది అర్థం చేసుకోవాలి. కుమ్మరి ఏం చేస్తాడయ్యా అంటే, మట్టిని తీసుకుంటాడు. ఆ మట్టి నిన్నటి దినాన విలువలేనటువంటి స్థితిలో ఉంది, దానికి గుర్తింపు లేదు. అనేకులు దానిని త్రొక్కారు, అనేకులు దానిని పారవేశారు. ఏ గుర్తింపు లేదు, దానికి విలువ లేదు, గుర్తింపు లేదు. కానీ ఎప్పుడైతే కుమ్మరి అనబడినటువంటి వాడు దానిని తెచ్చి, దానికి నీరు పోసి, దానిని జిగట మన్నుగా మార్చి, ఆ జిగట మన్నును పాత్రగా తయారు చేసి, ఎప్పుడైతే ఆ పాత్రను ఉంచాడో దానికి ఇప్పుడు ఏమైందయ్యా అంటే విలువ కలిగింది, లేదా విలువ వచ్చింది. కుమ్మరి చేతిలోకి మట్టి వెళ్ళటం వలన విలువ లేని మట్టి విలువైన పాత్రగా మార్చబడింది. ఒక కుమ్మరి, ఒక వ్యక్తి, ఒక మనిషి మట్టిని మార్చగలిగినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, మీరు నా చేతిలో ఉంటే, మీరు నా చేతిలో ఉంటే నీ విలువ లేని జీవితానికి, నీ గుర్తింపు లేని జీవితానికి, లేదా నీ బలహీనమైన జీవితానికి, తృణీకరింపబడిన జీవితానికి ఆయన ఏమేం చేయబోతున్నాడు అంటే విలువలు ఇవ్వబోతూ ఉన్న దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసములో నీవు ఆయన చేతిలో ఉండేటువంటి అవకాశాన్ని నీకు ఇచ్చాడు. మీరు నా చేతిలో ఉన్నారు. ఆయన చేతిలో ఉండాలి అంటే నీవు, నేను ఆయనకి ఇష్టమైన వారంగా మార్చబడాలి. ఆయన కోరుకున్నది చెయ్యాలి, ఆయన వద్దన్నది విడిచిపెట్టాలి. ఆ విధంగా ఆయన బలిష్టమైన చేతి నీడలో, చేతులలో మనం ఉండగలిగితే మన జీవితాలను ఆయన దీవెనకరంగా మార్చగలిగిన దేవుడు అనటంలో సందేహం లేదు. కుమ్మరి మంటిని ఎలా మార్చాడో అలా ఆయన నిన్ను మార్చమై ఉన్న మాసంగా ఈ మాసం ఉండబోతూ ఉన్నది, కాబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలోకి వెళితే ఏమైందయ్యా అని గమనిస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగలించుకుని
వారి మీద చేతులోంచి ఆశీర్వదించెను. ఆయన చేతులలో ఏముందయ్యా అంటే, ఆయన చేతులలో నీవుంటే ఏమైందయ్యా అంటే ఆశీర్వదింపబడతావు. ఆమేన్. ఆయన చేతులలో నీవు ఉండగలిగితే ఈ మాసములో ఆశీర్వదింపబడతావు. ఆ ఆశీర్వాదం, ఆ దీవెన ఈ లోకములో ఎవడనో ఇవ్వలేనిది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం నిరంతరము నిలిచేది, సంతోషముతో గడిపేది. ఆయన ఆశీర్వాదములో వేదన ఉండదు. ఆయన ఆశీర్వాదం, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదమునకు కర్త ఆయన. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలయ్యా అంటే, స్వార్థలలో ఆయన కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నాడు. పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారు. వారికి ఆహారం 3 దినాలైంది, ఆహారం లేదు. శిష్యులకు చెబితే ఇంతమందికి ఆహారం సిద్ధం చేయడం కుదరదయ్యా అన్నారు. ధనం లేదన్నారు. యేసు అన్నాడు అక్కడ ఉన్న వారిని చూసి, మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగితే, ఒక చంటివాడు తన తల్లించినటువంటి ఆహారమైనటువంటి 5 రొట్టెలు 2 చేపలు యేసు దగ్గరకు తెచ్చాడు. అక్కడ వ్రాయబడితే సువార్తలలో చక్కగా ఆయన ఆ రొట్టెను చేత పట్టుకుని ఆకాశము వైపు ఎత్తి దానిని విరిచి ఆశీర్వదించి పంచమని చెప్పావా. ఆయన చేతుల్లో రొట్టెలు వేసరికి ఏమైందయ్యా అంటే ఆశీర్వదింపబడింది. ఆశీర్వదింపబడింది ఆ రొట్టె. వెళుతూ ఉన్నప్పుడు ఎట్లా తీసుకెళ్లారయ్యా అంటే, చిన్నవాడు చిట్టి చేతులతో మోసుకొని వెళ్ళాడు. అదేమి పెద్ద భారం కాదు, కానీ భోజనం అయిపోయింది. 5,000 మంది పురుషులు తిన్నారు అంటే వీళ్ళకన్నా ఎక్కువ సంఖ్యలో స్త్రీలు ఉంటారు. వాళ్ళు తిన్నారు, పిల్లలు తిన్నారు. ఒక చరిత్రకారుడు రాశాడు, ఇంచుమించు వారి సంఖ్య 20,000 కంటే పైన ఉంటుంది. అక్కడ మన బైబిల్లో రాసింది పురుషులు 5,000 అన్నారు. ఏ కూడికలోనైనా పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువ. అక్కడ ఒక చిన్న బిడ్డ కూడా ఉన్నాడు అంటే పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఈ లెక్కన ఇంచుమించు 25,000 మంది భుజించారు 5 రొట్టెలతో. భుజించిన తరువాత క్రింద పడిన ముక్కలు ఎరగా 12 గంపలు మిగిలాయి. 12 గంపలు. ఇంతకు ముందు యేసు చేతులలోనికి అది వెళ్ళక ముందు ఒక గంపలో వేస్తున్నట్లయితే ఆ గంపన ఎక్కడో మూలనుండేది, ఎక్కడో మూలనుండేది. కానీ ఇప్పుడు యేసు చేతిలోనికి వెళ్ళింది. యేసు చేతిలోనికి వెళ్ళేసరికి అక్కడున్న అవసరం తీర్చబడింది. తీర్చబడటం మాత్రమే కాదు, మిగులున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసములో నీవు ఆయనకు అప్పగించుకొనగలిగితే, ఆయన చేతిలో ఉండటానికి నిన్ను నీవు మలచుకొనగలిగితే, కుమ్మరి చేతికి మట్టి ఎలా అప్పగించుకుంటుందో, కుమ్మరి మట్టిని పాత్రగా మలుస్తూ ఉన్నప్పుడు ఆ మట్టి, అయ్యో నా మీద నీళ్లు పోస్తున్నావా, నా వల్ల కాదయ్యా, ఇంతవరకు నేను తడవలేదు అందనుకో, పాత్రగా మారదు. ఆ కుమ్మరి దానిని త్రొక్కుతూ ఉన్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక, అయ్యో ఈ బాధ నేను పడలేదని పక్కకి వెళ్ళిపోతే మట్టి మట్టిగానే ఉంటుండేది. నీరు పోసినా చొక్కబడినా ఈ మట్టి కాలేదయ్యా అంటే దూరం అవ్వలా, కుమ్మరి నుంచి అప్పగించుకుంది. అంత్య దినాన ఏమైందయ్యా అంటే అలంకరింపబడిన విలువైన పాత్రగా మార్చబడింది. ఈ పాత్రను చేశాక కూడా అతడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే ఈ పాత్రను కొలిమిలో కాలుస్తూ ఉన్నాడు. ఏ మట్టి పాత్ర అయినా మట్టితో చేయబడింది. అది గోడ కట్టిన ఇటుకైనా, నీ ఇంటిలో అలంకరణకు ఉంచుకున్న
ఫ్లవర్ వాజ్ అయినా, చెట్లు పెంచుకోవటానికి వాడే పూల తొట్టైనా ఇప్పుడు మట్టితో చేసి ఎండలో పెట్టి నీ దగ్గరకు రాలా. అది నిప్పులు వేసి కాల్చబడాలి. కాల్చబడటానికి కూడా అప్పగించుకుంది. ఈరోజు నువ్వు అప్పగించుకొనగలిగితే, లేదా నీ అవసరం ఆయనకు అప్పగించగలిగితే, నీ స్థితి ఆయనకు అప్పగించగలిగితే, ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఈ మాసంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం నీ అవసరాన్ని తీర్చేది మాత్రమే కాదు, నీ అవసరము తీరగా మిగులు ఇంకను ఉండేదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా మనకు అవసరమైతే మన ఇరుగు పొరుగు వారిని అడుగుతాం. ఎప్పుడైనా అవసరమైతే ప్రక్కనున్న వారిని అడుగుతాం. కానీ ఈ రోజున ప్రభువుని అడిగితే, ప్రభువుకి అప్పగిస్తే నీ అవసరాన్ని తీర్చి, అది ఏదైనా కావచ్చు, ఆ ఆశీర్వాదం ఏదైనా కావచ్చు, అది ఆర్థికపరమైనదో, ఆరోగ్యపరమైనదో, కుటుంబపరమైనదో, ఉద్యోగపరమైనదో, అది ఏదైనా నా దేవుడు ఏం చేయగలయ్యా అంటే సమస్తములను నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన వాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో మనం ఉండగలిగితే మొదటిగా ఆశీర్వదింపబడతాం. రెండవదిగా మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం 41 నుండి చదువుదాం. ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమే అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఒక చిన్నది చనిపోయి ఉన్నది. ఆ చిన్నదాని దగ్గరకు వెళ్ళి ఆయన చేయి చాపి చిన్నదానిని చేయి పట్టుకుని తలితాకుమి అని అనిన వెంటనే, తలితాకుమి అని అంటే చిన్నదానా లెమ్ము అని అర్థం. ఆమె చనిపోయింది. చనిపోయిన ఆమెను చేయి పట్టి లెమ్మన్నాడు. ఆ తర్వాత మాట రాయబడింది, వెంటనే ఆ చిన్నది లేచి కూర్చొని మాటలాడసాగెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలోనికి మనం వెళితే, లేదా ఆయన మనల్ని ఆయన చేతిలో ఉంచుకుంటే ఏమవుతామయ్యా అంటే లేవనెత్తబడతాం, లేవనెత్తబడతాం. నీ సమస్యలో, నీ పరిస్థితిలో ఈ మాస ప్రారంభంలో చచ్చిన స్థితిలో ఉన్నాయేమో. చచ్చినది అంటే ఇక ఆశ ఉండదు. చచ్చినది అని అంటే ఇక బ్రతుకుతుందన్న ఆశ లేదు కుటుంబానికి. అందుకనే కుటుంబము, ఆప్తులు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి అంగలారుస్తూ ఉన్నారు, రోదన ధ్వని పుట్టిస్తా ఉన్నారు. కానీ కానీ ఎప్పుడైతే యేసు వచ్చాడో అద్భుతాన్ని చూశాం. ఆ చిన్నది లేచి కూర్చుంది. ఈరోజు నీ జీవితంలోనికి నా యేసు వస్తే, నా యేసు చేతిలోనికి నీవు వెళితే, నీ సమస్య చచ్చిన స్థితిలో ఉన్నదేమో. అది నీ ఆర్థిక పరిస్థితే కావచ్చు, బొత్తిగా ఆశ లేదేమో, బొత్తిగా ఆశ లేదేమో, చూస్తున్న పరిస్థితి ఏమో చచ్చిన స్థితిలో ఉంది. ఎక్కడి నుంచి వచ్చే అవకాశం లేదో, ఎవరు ఇచ్చేవారు లేరు, లేదా నువ్వు చేస్తున్న ఉద్యోగములో, నీవు ఉంటూ ఉన్న స్థలములో, లేదా నీ ఆరోగ్య విషయములో, లేదా నీ కుటుంబ విషయములో నీకు ఇక నిరీక్షణే లేదమ్మా. ఇది కుటుంబం మారదో, నా ఆర్థిక పరిస్థితి మారదో, నా ఆరోగ్యం మారదో, ఇక ఇంతే గడపాలనుకుంటున్నావేమో. దిగులు పడాల్సిన అవసరం లేదా. ఆయన చేతిలోనికి రా, ఆయన చేతిలోనికి రా. అట్టడుగున ఉన్నటువంటి నిన్ను ఆయన ఏం చేయబోతున్నాడు ఈ మాసంలో అంటే లేవనెత్తబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులను, దరిద్రులను లేవనెత్తడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి ఆయన చేతిలో నువ్వు ఉండగలిగితే, ఆ చేతిలో నిలవబడగలిగితే, ఆ చేతిని ఆశ్రయించగలిగితే నిన్ను కృంగిన స్థితిలో నుండి ఆయన లేవనెత్తుబడి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాల్లో మన ఆత్మీయ జీవితాలలో పరిస్థితులను చూసి కృంగిపోతా ఉంటాం. నిన్నటి వరకు బాగా ప్రార్థించిన వారమే, నిన్నటి వరకు భక్తి చేసిన వారమే, కానీ వచ్చిన సమస్య ఏం చేసిద్దయ్యా అంటే నిన్ను పడవేసింది, నిన్ను నిరాశకు గురి చేసింది. బైబిల్ గ్రంథ చరిత్రలో గొప్ప గొప్ప భక్తులు సైతం ఆ ఇబ్బందిలో పడిపోయారు. ఉదాహరణకు బైబిల్ గ్రంథం అంతటిలో రోషము కలిగిన ప్రవక్తగా చెప్పబడిన ఎలియా నిన్నటి రోజు ఏం చేశాడయ్యా అంటే ఆయన నిలువబడి ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని వచ్చి నీటిలో ఉన్నటువంటి బలిపీఠాన్ని రాళ్లతో సైతం కాల్చివేసింది. నీళ్లతో తడపబడింది, ముమ్మారు తడపబడింది, నీటిలో తేలయాడుతుంది. ఆ తేలాడుతూ ఉన్నటువంటి ఆ కర్రలను, ఆ రాళ్లను సైతం ఆయన ప్రార్థన అద్భుత రీతిగా దహించింది. అంతటి ప్రార్థనా యోధుడు సాయంకాలానికి ఏమైందయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి 420 మంది బయలుదేవతల ప్రవక్తలు, 400 మంది అష్టాదశ దేవత ప్రవక్తలు, మొత్తము 820 మంది అన్య దేవత ప్రవక్తలలో ఆ వాగు ఒడ్డున హతమార్చి బయలుదేరేస్తా ఉన్నాడు. 820 మందిని చంపగలిగాడంటే ఎంతటి ధైర్యవంతుడో ఆలోచించాలి. ఇంత ధైర్యం కలిగిన భక్తిపరుడు తెల్లారికి ఏమైందయ్యా అంటే యెజబెలుకు ఈ మాట తెలిసింది. 820 మంది మా ప్రవక్తలను చంపేశారన్న మాట తెలిసిన వెంటనే వర్తమానం పంపుతా ఉంది, రేపటికి నిన్ను కూడా వారి వలె హతము చేస్తానని యెజబెలు రాణి వర్తమానం పంపింది. ఈ మాట వినేసరికి రోషం కలిగిన ప్రవక్త దూరంగా వెళ్ళి కేరీతో వాగుబొట్టున పండుకొని ప్రభువుని అంటా ఉన్నాడు, అయ్యా నా ద్వారా చేసిన అద్భుతాలు చాలు, ఇక నా బ్రతుకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే భయములో కృంగిపోయాడు. యెజబెలు నుండి నేను తప్పించుకోలేనుకున్నాడు. యెజబెలు చేత చంపబడటం కంటే యెజబెలు చేత కీడు అనుభవించటం కంటే చనిపోవటమే మేలనుకున్నాడు. అయితే ఈ దినమున ఇవనేక పర్యాయాల్లో విశ్వాసంలో బాగానే ఉన్నావు, నమ్మావు ప్రతిదీ వాక్యం విన్నప్పుడు, కానీ ఆ అనారోగ్యం, ఆ సమస్య, ఆ ఇబ్బంది, ఆ వేదన నీ ఇంటి దాకా వచ్చేసరికి అయ్యా చాలయ్యా నన్ను తీసుకయ్యా అనే భక్తులు కూడా ఉన్నాం. కానీ నువ్వేమవ్వాలయ్యా అంటే ఆయన చేతికి అప్పగించుకోవాలి, ఆయన చేతిలో ఉండటానికి ప్రయత్నించాలి. ఏలి ఆయన చేతిలో ఉన్నాడు. ఆ పరిస్థితి మధ్యలో కూడా ప్రార్థన మానలా, పరిశుద్ధత విడిచిపెట్టలా. ఇది చూసిన దేవుడు ఇప్పుడు దూతను పంపుతా ఉన్నాడు. దూత వచ్చి ఏలియా నిద్రించుచూ ఉండగా లేపి, ఏలియా లేచి భోజనం చెయ్యందే మొదటి పర్యాయం. నేను చచ్చిపోతామని పండుకుంటే నువ్వేందమ్మా లేపుతావని మళ్ళా పండుకున్నాడు. మళ్ళా వచ్చింది రెండవ మారు దూత వచ్చి ఏలియాను లేపి
నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది ఏలియా, లేచి సిద్ధపడు. ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, పరిస్థితులను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి అనేక పర్యాయాలు కృంగిపోతున్నావేమో, ఆయన చేతుల్లో నిలవబడటం నేర్చుకో. నిత్యము ఆయనకు ప్రార్థించడం నేర్చుకో. నేనేం చేస్తాడయ్యా అంటే, నిన్ను లేవనెత్తడానికి తన దూతలను పంపే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ అవసరాన్ని అటు ఇటు ఉన్న వారితో పంచుకోమాకో, ఆయనతో పంచుకోవడం నేర్చుకో. మొదటిగా ఆయన ఖచ్చితంగా నిన్ను లేవనెత్తేవానిగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా లూకా సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆమె మీద చేయి ఉంచగానే ఆమె ఏమైందయ్యా అంటే చక్కగా నిలవబడింది. అంటే ఇంతకు ముందు చక్కగా నిలవబడటం ఆమెకు చేత కాలేదు. ఈ సమస్య ఎంతకాలంగా ఉందయ్యా అంటే, ఆ ముందున్న వచనములో అంటాడు, 18 ఏండ్ల నుంచి బలహీన పరచు దయ్యము పట్టి ఒక స్త్రీ అచ్చట ఉండెను. 18 ఏండ్ల నుంచి సరిగ్గా నిలబడలేకపోతా ఉంది. బలహీన పరచు దయ్యము పట్టింది. ఏదో బలహీనత వెంటాడుతూ ఉంది. కానీ యేసు ముట్టిన వెంటనే, యేసు చేతిలోనికి ఆ బిడ్డ వచ్చిన వెంటనే 18 ఏండ్లగా ఉన్న సమస్య విడిచి ఆమె ఏం చేస్తూ ఉన్నదయ్యా అంటే నిలవబడినది, చక్కగా నిలవబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాల్లో దేవునిలో ఉంటాం, కానీ నిలవబడలేని స్థితిలో ఉంటాం. దేవుని ప్రార్థిస్తాం, చక్కగా నిలవబడలేం. కారణం ఏదో బలహీనపరిచే ఆత్మ, ఏదో బలహీనపరిచే అలవాటు, ఏదో ఒక బలహీనపరిచేటువంటి కార్యం ఇంకనో మనలో ఉన్నది. ఎప్పుడైతే నీవు ఆయన చేతుల్లోనికి వెళ్ళావో, ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఆ మంచి కుమ్మరి ఆ బలహీన పరుస్తూ ఉన్నటువంటి ఆ ఆత్మను నీ నుంచి దూరం చేస్తాడు. నిన్నేం చేస్తాడయ్యా అంటే బలపరుస్తాడు, నీ బలహీనతను మార్చివేస్తాడు. అనేక పర్యాయాల్లో మనం ఆ బలహీనతను చూసి భయపడిపోయి దేవునిలో ఉన్నా కూడా ఇదేనా స్థితి అని నిష్ఠూరాలాడేస్తా ఉంటాం. కానీ ఈ మాసం నీ బలహీనతను బాగు చేసే మాసంగా మారబోతా ఉంది. నీవు ఆయన చేతులకి రాగలిగితే 12 ఏండ్లు రక్తస్రావం రోగంతో బాధపడింది. ఎంతో మంది వైద్యుల దగ్గరకు వెళ్ళింది, ఉపయోగం కనిపించలా. కానీ ఎప్పుడైతే విశ్వాసముతో లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఆమె దోగాడుకుంటూ దొరలుకుంటూ ఆయన వస్త్రపు చెక్కును మాత్రము ముట్టింది. ఆమె రక్తధారలో అప్పుడే కట్టెను. 12 ఏండ్ల సమస్యకు విడుదల వచ్చింది. ఎప్పుడయ్యా అంటే ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు. గత 2 వారాల క్రితం చెప్పాను, నేటి దినాలలో ఒక స్త్రీ 5 మాసాలుగా ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతుంటే, ఎక్కడో అన్యురాలో ఎక్కడో విన్నది ఈ సంఘటన. ఆమెకు చేసిన దేవుడు ఆమెకు 12 సంవత్సరాలు, నేను 5 మాసాలుగా వేదన పడుతూ ఉన్నానని. ఆమెకి యేసు అంటే ఎవరో తెలియదు, కానీ యేసు ఇలాంటి అద్భుతం చేశాడని విన్నది. వెంటనే నమ్మింది, అడగటం ప్రారంభించింది. అడిగిన కొద్ది దినాలలోనే
ఆమె రక్తధారలు కట్టినట్లుగా సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ విధులన నిలవబడలేకపోతా ఉన్నావేమో, నీ సమస్యలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి ప్రార్థిద్దామన్నా, దేవునిలో బలపడదామన్నా పరిస్థితులు ఆటంకంగా మారిపోయి దేవునికి దూరం చేస్తా ఉన్నాయేమా? ఈ మాసం నిన్ను అప్పగించుకొని ఆ వేదనలో కూడా మోకరించి ఆయన అడగగలిగితే ఆయన నిన్ను తిరిగి నిలువ పెట్టి తన మహిమ కొరకు సాక్షాత్కరంగా గొప్ప కార్యాలు మీ జీవితాలలో జరిగించును గాక. ఆమేన్. ఆయన చేతిలోనికి వస్తే ఏమైందయ్యా అంటే ఆశీర్వదింపబడతాం. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందయ్యా అంటే ఊహలకు అందదు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా అరే 5 రొట్టెలతో 5,000 మందికి ఎట్టయ్యా భోజనం పెడతాడు అని అనుకున్న వారు చాలా మంది ఉండి ఉంటారు, ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా మీలో ఈ పాస్టర్కి 3 నెలలకు ₹1,00,000 దాటలేదా, 7 కోట్లు పెట్టి చర్చి కడతానంటున్నాడు 2 సంవత్సరాల, ఎట్ట కడతాడో అనుకునే వాళ్ళు లేకపోలేదు. కానీ నా ప్రభువు చేతిలో ఉంటే ఏం జరిగిందయ్యా అంటే అద్భుతమును చేసే దేవుడు అయ్యో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఆయనే ఆశీర్వాదాన్ని పుట్టించిన వాడు. ఆయనకు అధికారం ఉంది. శూన్యములో నుండి సమస్తం చేసిన దేవునికి నీకోసం కొత్త ఆశీర్వాదం చేయటం పెద్ద విషయం కాదా? నీ కొరకు ఒక నూతన ఆశీర్వాదాన్ని సృజించడం ఆయనకు పెద్ద విషయం కాదా? అర్థం కావట్లా మనకి. మనం ఆరాధిస్తూ ఉన్నది, మనం వెంబడిస్తూ ఉన్నది సాధారణమైనటువంటి వ్యక్తి కాదా? నిన్ను ఆశీర్వదించటం ఇంకొకరి తరం కాదు. నా మాటలో చెప్పాలంటే నీ తల్లిదండ్రులు కోట్లు కూడబెట్టి చెల్లొచ్చా, దానివల్ల నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. నువ్వు తెలియక చేసే ఒక్క పొరపాటు ఆ కోట్లన్నీ కొట్టుకుపోవచ్చు. కానీ నా ప్రభువు నీకిచ్చే ఆశీర్వాదం అది గుప్పెడు పిండి కొంచెం నూనె అయినా నీ చుట్టూన్న వారంతా ఆకలితో అల్లాడిస్తూ ఉన్నా నువ్వు ఎట్టుంటావయ్యా అంటే 3.5 ఏళ్ల పాటు కరువు కాలం అంతా పూర్తిగా చేస్తా. ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో ఉన్న గొప్పతనం అది. నిన్ను కూడా ఆయన చేతిలో నిగిలి రాగలిగితే ఈ మాసంలో నమ్ము నీకున్న ఆరోగ్యాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఆటంకపరచబడుతుందేమా? ఆశీర్వాదం కొరకు కన్నీరు కారుస్తున్నావేమా? వేదనతో ఉన్నావేమా? నీ ఆరోగ్యం సహకరించడం లేదేమా? నా ప్రభువు మాట ఇస్తా ఉన్నాడు. ఈ మాసము నా ప్రభువు బిడ్డలను ముట్టి ఆరోగ్యాన్నిచ్చి ఆటంకపరచబడిన ప్రతి ద్వారాన్ని తెరచి ఆయన ఆశీర్వదించే మాసంగా మందిరంలో ఈ మాసం ఉండును గాక. ఆమేన్. ఉన్నటువంటి అప్పుల భారాన్ని ప్రభువు కొట్టివేసే ఆశీర్వాదంతో నా బిడ్డలను నింపును గాక. ప్రతి అవసరములను యేసు నామములో బిడ్డలు పొందుకుందురు గాక. ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని మాసంలో నీ కొరకు సిద్ధపరిచాడు. ఆలస్యం చేయొద్దు, ఆయన చేతిలో నిలవబడు. అయ్యా ఆశీర్వదిస్తానని చెప్పావు, నన్ను ఆశీర్వదించు అని అడిగి చూడు. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. చూసేవాడు ఆశ్చర్యపోవాలి. క్రిస్మస్ దినాలలో లండన్ మహానగరంలో ఒక విధవరాల్లో 2 బిడ్డలతో కుటుంబాన్ని సాగదీస్తూ ఉంది. పండగ దగ్గర వస్తూ ఉంది. లండన్, అమెరికా, జర్మనీ దేశాలలో క్రిస్మస్ సమయంలో నెల రోజుల ముందే ప్రతి గృహాన్ని బహోద్భుతంగా అలంకరిస్తారు. ఈ విధవరాల పిల్లలు కూడా ప్రకృతి వారి అలంకరణ చూస్తే తల్లి దగ్గరకు వచ్చి అడిగారు, మమ్మీ
మనం ఎప్పుడు వెళ్తున్నాం క్రిస్మస్ షాపింగ్కి? మనం ఎప్పుడు వెళ్తున్నాం క్రిస్మస్ షాపింగ్కి అన్నారా? తల్లి దగ్గర రూపాయి డబ్బులు లేవు, తల్లి దగ్గర రూపాయి డబ్బులు లేవు, మన దగ్గర డబ్బులు లేవమ్మా అని చెబితే అర్థం చేసుకునే వయస్సు కాదు పిల్లలది. చెప్పలేదు, ఏం చేయాలో అర్థం కాలా. తల్లి చెప్పింది, అమ్మా తలానా రోజు వెళ్దాం, అప్పటి వరకు మీరు ఏం చేస్తారమ్మా అంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి, మీకు డెకరేషన్కి ఏం కావాలి, మీకు తినడానికి ఏం కావాలి, ఆడుకోవటానికి ఏం కావాలి, మీకు షాపింగ్లో నేను ఏమేమి కొనివ్వాలని మీరు ఆశపడతా ఉన్నారో అవన్నీ ఒక పేపర్ మీద రాయండి అమ్మా అన్నయ్య. ఇద్దరు పిల్లలు ఒక పేపర్ మీద తీసుకున్నారు. ఆ రోజు వచ్చేంత వరకు గుర్తొచ్చినప్పుడల్లా వెళ్తున్నారు, ఆ పేపర్ మీద రాస్తున్నారు, రేపటి దినం షాపింగ్కి వెళ్ళాలి, తల్లి దగ్గర రూపాయి లేదు, తినటానికే ఆహారం కష్టంగా ఉంటుంది. తల్లికి ఒక పక్కన ఆందోళన. అయితే విశ్వాసురాలు దేవుణ్ణి అడిగింది, అయ్యా ఇద్దరు బిడ్డలను ఇచ్చావు, కనీసం నీ జన్మదినానికైనా బిడ్డలకు కొత్త బట్టలు కొనిచ్చే భాగ్యం లేదు, బిడ్డలకేమో నువ్వు ఇస్తావని రాయమన్నాను, రేపటిదేమో నా షాపింగ్కి తీసుకెళ్ళాలి, నా దగ్గర డబ్బు లేదయ్యా, నువ్వే ఏదైనా మార్గం చెయ్యయ్యా అని తల్లి రాత్రి అంతా కూర్చొని కన్నీరు కాచి ప్రార్థించింది. తెల్లారింది, బిడ్డలకి అనుకున్న రోజు వచ్చేసింది, సంతోషంగా లేచారు, ప్రతిరోజు కన్నా కొంచెం ముందుగా లేచారు. లేచి మమ్మీ ఎన్ని గంటలకు వెళ్దాం? నాన్న 10 గంటలకు షాప్ తీస్తారు, 10 గంటలకు వెళ్దాం. బిడ్డలు త్వరగా రెడీ అయ్యారు, చక్కని బట్టలు వేసుకున్నారు, బ్యాగులను సిద్ధం చేసుకున్నారు. ఎందుకయ్యా అంటే వస్తా ఉన్నప్పుడు చాక్లెట్లతో, డెకరేషన్ ఐటమ్తో, ఆట వస్తువులతో ఈ బుట్టలు నింపుకొని రావాలి. ఎందుకయ్యా అంటే ఇవన్నీ ఉన్నాయి ఆ లిస్టులో. బయలుదేరారు. పాపం చిన్న పిల్లలకు తెలియదు తల్లి దగ్గర రూపాయి లేదని. కానీ ఆ తల్లికి తెలుసు, నా దేవుడు విడిచిపెట్టడు, నా దేవుడు అద్భుతం చేస్తాడు అని నమ్మింది తల్లి. చిన్న బిడ్డలు ఇద్దరిని తీసుకుంది, అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళింది. బిడ్డలకు చెప్పింది, అమ్మా మీరు వెళ్ళి మీకేం కావాలో ఆ పుట్టలో వేసుకొచ్చుకోండి. జేబులో చూస్తే చిల్లి కవ్వలేదు, చిల్లి కవ్వలేదు. బిడ్డలు సంతోషంగా వెళ్ళిపోయారు. ఈమె వెతుక్కుంటూ ఆ షాపింగ్ మాల్ ఓనర్ దగ్గరికి వెళ్ళింది. ఓనర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఇద్దరు బిడ్డలు, పండగ సమయం, నా భర్త లేడు, ఇది పరిస్థితి, నేను ప్రార్థించాను, దేవుడు ఇస్తానన్నాడు, దయతో నా మీద దయ ఉంచి నాకు కొంత సమయం ఇవ్వు, నా బిడ్డలు ఏదైతే తీసుకుంటారో వాటిని ఇచ్చి పంపించు, నేను ఈ ధనం తర్వాత కడతాను మీకు అన్నయ్య అంటే. ఆయన దేవుడిని నమ్మని వాడు. ఆయన వెంటనే అన్నాడు, నవ్వే అమ్మ దేవుడు ఇస్తాడు అన్నావు కదా, ఆయన ఇచ్చిందా కాకులేదు తల్లి, మళ్ళీ నేను ఇవ్వటం దేనికి ముందుగా అని వెటకారం ఆడాడు. కాదయ్యా ఆయన ఖచ్చితంగా ఇస్తాడు అంటే. సరే ఆయన అన్నాడు, అమ్మ నీ బిడ్డలో ఒక పేపర్ మీద రాస్తారన్నావు కదా, ఆ పేపర్ని తీసుకురా, ఆ పేపర్లో పెట్టి ప్రార్థన చేశాను అన్నావు కదా, ఆ పేపర్లో తీసుకురా. ఇక్కడ ఒక మెయిన్ మిషన్ ఉంటుంది, బరువు తూచే యంత్రం, దాని మీద ఒక ప్రక్కన ఆ త్రాసులో నీ బిడ్డలు ఇద్దరు ప్రార్థించిన ఆ ప్రార్థన అవసరత కాగితాన్ని పెట్టు. యువతల వైపు అదే బరువులో ఏ వస్తువు తూగితే ఆ వస్తువు తీసుకెళ్ళన్నాడు. ఏ వస్తువు తూగితే ఆ వస్తువు తీసుకెళ్ళన్నాడు. పిల్లలు కావలసిన ఎన్ని తెచ్చుకున్నారు. ఈయనకి తెలిసిన ఆ త్రాసు పనిచేసే విధానం ఏంటయ్యా అంటే, ఇంతవరకు దానిలో ఎటువంటి లోపం లేదు. పేపర్లు పెట్టారో ఈయనకి తెలుసు కాబట్టి ఈ పేపర్లకి ఎంత తూకిందో ఒక చాక్లెట్ తీసి దాని మీద వేశాడు. చలనం రాలా, పేపర్లే వెయిట్ ఉన్నాయి. చాక్లెట్ ప్యాకెట్ తీసి పెట్టాడు, కదలవా. పిల్లలు తెచ్చిన వస్తువులు ఒక్కొక్కటి పెడతా ఉన్నాడు, కదలవా. ఆఖరి వస్తువు పెట్టిన తరువాత అది పని చేయటం ప్రారంభించింది. ఆశ్చర్యపోయాడు, అరవకుండా ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా?
సర్వీస్ కాల్ చేశాడు, మీ విషయంలో పని చేయట్లా, దానివల్ల నాకు నష్టం వచ్చింది, నాకు నష్టపరిహారం ఇవ్వమని. వాళ్ళు వచ్చారు, మొత్తం చూశారు. అయ్యా ఏ లోపం లేదో ఇప్పుడు పెట్టి చూడు. ఇప్పుడు పెడితే చక్కగా చూపిస్తుంది, కానీ ఇందాక పని చేయలే. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఏందయ్యా అంటే, అయ్యా ఒక 10 నిమిషాల క్రితం నువ్వు బరువు చూచినప్పుడు ఏదో అమితమైన శక్తి దాని గుండా ప్రవహించటాన్ని బట్టి అది పని చేసేటువంటి స్థితిని కోల్పోయింది. ఆ 10 నిమిషాలు ఏం చేశాడయ్యా అంటే, ఆ వేయింగ్ మిషన్ ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. నా ప్రభువు నీకోసం చేయడా, నీకోసం చేయడా, నా కోసం చేయడా అద్భుతం. నమ్మగలగాలి, ఆయన చేతుల్లోనికి వెళ్ళగలగాలి. ఇదేదో నేను చెప్పిన కథ కాదు, లండన్ మహానగరంలో నిజంగా జరిగింది. ఆ తల్లి విశ్వాసానికై నా ప్రభువుకు కొట్టాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రభువు చేస్తే ఎలా ఉంటుంది అంటే ఆశ్చర్యపడిపోవాలి, బుర్రలు పాడైపోవాలి. ఎట్టరాగా వీళ్ళు ఎంత స్థితిలోనికి వచ్చారా, ఎట్టయింది. నీకు వైద్యం చేస్తున్నాడే వైద్యుడు, వాడు చుట్టూ పెట్టుకోవాలి. ఇది జరగదే, ఎట్ట జరిగింది, ఇది జరగదే, ఈ రోగం తగ్గదే, ఈ మందు వాడకుండా అవ్వదే. కానీ నా పరమ వైద్యుడు నిన్ను ఆశీర్వదించబోయే మాసం ఏం కావాలయ్యా అంటే ఆయన చేతిలోనికి రావాలి. ఆయన చేతిలోని ఉంటే నిన్నేం చేస్తానన్నాడు అయ్యా అంటే ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. నువ్వు ఆశీర్వదింపబడబోతూ ఉన్న మాసం. రెండవదిగా కృంగిపోయావేమా, సంపాదన వస్తుంది, వచ్చిన సంపాదన అనుభవించలేకపోతా ఉన్నా. గిద్యోను ఫిలిష్తీయుల ఇశ్రాయేలీయుడు పంట పండించాడు, కానీ శత్రువు వచ్చేసరికి భయపడి తాగుకుంటా ఉన్నాడు. కృంగిన స్థితిలో భయంలో ఉన్నారు. కానీ దేవుడు వచ్చాడు, బలాఢ్యుడా లెమ్మో అన్నాడు. దేవుని చేతుల్లోనికి వెళ్ళాడు గిద్యోను. ఇప్పుడు ఆ భయం లేదా, ఇప్పుడు ఆ భయం లేదా. నువ్వు కూడా దేవుని చేతుల్లోకి వస్తే నిన్నటి వరకు నష్టమేనేమో, నిన్నటి వరకు ఇబ్బందేనేమో, నిన్నటి వరకు రేపటి గురించి ఆలోచిస్తా ఉన్నావేమో, ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను లేకపోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవసరాలు అద్భుత రీతిగా తీర్చబోతూ ఉన్నాడు. కాకుల చేత ఆహారం పంపిన దేవుడు నీకు కూడా ఆయన ఆహారం పంపే దేవుడు, ఆశీర్వాదం పంపే దేవుడు. అంతేకాదు అనేకమైన బలహీనమైన పరిస్థితుల్లో నువ్వు నిలవబడలేక ఆయనలో నిన్ను ఆందోళనకు గురి చేస్తా ఉన్నాయేమా, ఈ మాసం నా ప్రభువు నిన్ను చక్కగా నిలవపెట్టే మాసం. ఆయన చేతులకి నువ్వు రాగలిగితే 18 ఏళ్ల నుంచి బాధపడింది, నిలవబడలేకపోయింది. కానీ నా యేసు ముట్టిన వెంటనే చక్కగా నిలవబడింది. అయితే నేను ఏం కావాలయ్యా ఈ మాసంలో అంటే ఆయన చేతులకి వచ్చే వారంగా మారాలి, ఆయన చేతులకి అప్పగించుకోవాలి. ఆయన చేతిలో మనముంటే మనల్ని ఆశీర్వదిస్తాడు, లేవనెత్తుతాడు, నిలవబెడతాడు. ఈ మాసంలో అటు ఆశీర్వాదం మనం అనుభవించాలన్న ఆయన వైపు చూస్తూ, అయ్యా పరమ కుమారివైన మా యేసయ్య, మట్టి వంటి మా జీవితాలను అయ్యా మలచయ్యా, అయ్యా పనికి రాని పాత్రనని నన్ను పారవేయుతున్న ఆయన వైపు చూస్తూ, ఆయనను అడుగుతూ, ఆయన ప్రతిమలు అడుగుతూ, చిన్న పల్లవి జగతు తత్తిగారి జీగట పందైన నావత చల్లగ చూడుమయా, చల్లగ చూడుమయా. పనికి రాని పాత్రనని
చీకటి ముందు వంటి మా జీవితాల వైపు చల్లగా అయ్యా నీ చల్లని చూపు ప్రసరింపచేసి అయ్యా పనికి రాని వారమని పారవేయక పొంగి పొరలే పాత్రగా అయ్యా మనల్ని మార్చమని ఈ దినమందునైనా ప్రతి ఒక్కరూ ఈ చేతిలో ఉండేటువంటి బిడలుగా అయ్యా బిడలను మలచమని ఈ ఆశీర్వాద దీవెనల చేత నిండారుగా తృప్తిపరచుమని యేసు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.